ఊరిలో రుద్ర అనే ఒక పిల్లవాడు ఉండేవాడు. ఒకరోజు వర్షం పడటం వల్ల రుద్ర ఇంట్లోనే ఆడుకుంటూ ఉన్నాడు. అదే టైంలో తనకేం కనిపించిందో తెలుసా? ఒక మ్యాగ్నెట్‌కి అంటుకున్నటువంటి ఒక నీడిల్ కనిపించింది. ఎలా అయినా సరే ఆ రెండిటిని సెపరేట్ చేసి ఆ మ్యాగ్నెట్‌తో ఆడుకోవాలి అని డిసైడ్ అయ్యాడు. ఇంకా వెంటనే ఆ రెండిటిని చేతిలోకి తీసుకొని ఆ మ్యాగ్నెట్‌ని, నీడిల్‌ని సెపరేట్ చేయడానికి ట్రై చేశాడు. కానీ మ్యాగ్నెట్‌కి అట్రాక్షన్ పవర్ ఉంది కదా! అందుకని రుద్ర ఆ నీడిల్‌ని, మ్యాగ్నెట్‌ని సెపరేట్ చేసిన వెంటనే అవి మళ్ళీ అతుక్కుంటున్నాయి. ఇలా రుద్ర చాలా సార్లు ట్రై చేశాడు. కానీ ప్రతిసారి సెపరేట్ అవుతుంది. మళ్ళీ తిరిగి అట్రాక్షన్ జరుగుతుంది. ఇంకా చివరికి ఏమైనా సరే సెపరేట్ చేయాలి అని గట్టిగా లాగి ఆ సూదిని కింద పెట్టేశాడు. అప్పుడేమైందో తెలుసా? వెంటనే ఇంకో నీడలొచ్చి ఆ నీడలకి అతుక్కుంది. రుద్ర వెంటనే ఆశ్చర్యపోయాడు. అదేంటి? మ్యాగ్నెట్ నా చేతిలోనే ఉంది కదా! మరి ఒక నీడిల్‌కి ఇంకో నీడిలొచ్చి అతుక్కుంటుందేంటి? అంటే నీడిల్‌కి కూడా అట్రాక్షన్ పవర్ ఉందా? అని ఆలోచించుకుంటూ వాటిని తీసుకొని వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంతలోనే మళ్ళీ ఏమైందో తెలుసా? అప్పుడు రుద్ర ఆ నీడిల్స్‌ని సెపరేట్ చేయకుండానే వాటంతట అవే విడిపోతాయి. ఇది చూసిన రుద్ర ఇంకా ఆశ్చర్యపోయాడు. వెంటనే వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం చెప్పేశాడు. అప్పుడు వాళ్ళ తాతయ్య చక్కగా చిరునవ్వు నవ్వి, రుద్ర, ఒక నీడిల్‌ని ఒక మ్యాగ్నెట్‌తో ఒకే డైరెక్షన్‌లో రుద్దినప్పుడు ఆ నీడిల్ కొంతసేపు తాత్కాలిక మ్యాగ్నెట్ అనగా టెంపరరీ మ్యాగ్నెట్‌గా వర్క్ చేస్తుంది. కొంతసేపటికి దాని అట్రాక్షన్ పవర్ తగ్గిపోతుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇందాక నువ్వు ఒక నీడిల్‌ని మ్యాగ్నెట్ నుంచి వేరు చేయడానికి ట్రై చేశావు కదా! అప్పుడే నీకు తెలియకుండానే ఆ నీడిల్‌ని మ్యాగ్నెట్‌తో సేమ్ డైరెక్షన్‌లో రుద్దడం జరిగింది. అందువల్లే ఈ నీడిల్ టెంపరరీ మ్యాగ్నెట్‌గా పనిచేసి ఇంకో నీడిల్‌ని అట్రాక్ట్ చేసింది. కొద్దిసేపు అయిన తర్వాత దాని అట్రాక్షన్ పవర్ తగ్గిపోయి 2 నీడిల్స్ కూడా వాటంతట అవే సెపరేట్ అయిపోయాయి అని చక్కగా చెప్పాడు. వెంటనే రుద్ర, అయితే నాకు తెలియకుండానే నేను టెంపరరీ మ్యాగ్నెట్ తయారు చేశానా? అయితే తాతయ్య, మనం పర్మనెంట్ మ్యాగ్నెట్‌ని కూడా తయారు చేయొచ్చా? అని ఆశ్చర్యంగా అడుగుతాడు. అందుకు తాతయ్య చిరునవ్వుతో, రా బాబు మనం ప్రయత్నిద్దాం అని ఒక ఇనుప రాడ్‌ని తీసుకొని దానికి ఒక కాపర్ వైర్ చుట్టాడు. ఆ కాపర్ వైర్ చివర్లన ఒక బ్యాటరీని కనెక్ట్ చేశారు. ఆ బ్యాటరీ కనెక్ట్ చేసిన వెంటనే పక్కనే ఉన్నటువంటి నీడిల్ ఆ ఐరన్ రాడ్‌కి వచ్చి టక్కున అతుక్కుంది. ఆ బ్యాటరీని రిమూవ్ చేసిన వెంటనే ఆ ఐరన్ రాడ్ నుంచి నీడిల్ సెపరేట్ అయిపోయాయి. అప్పుడు తాతయ్య దాన్ని రుద్రకి చూపించి ఇలా చెప్పాడు. దీనినే విద్యుత్ అయస్కాంతం అనగా ఎలక్ట్రోమాగ్నెట్ అంటారు బాబు. ఈ ఐరన్ రాడ్‌లో ఎలక్ట్రిసిటీ ప్రవహించినంత సేపు కూడా ఇది అయస్కాంతంలా పనిచేస్తుంది. ఎప్పుడైతే ఈ ఐరన్ రాడ్‌లో ఎలక్ట్రిసిటీ ఆగిపోతుందో అది మామూలయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రోజు మనం ఉపయోగించే డోర్ బెల్. అందులో వచ్చే రింగింగ్ సౌండ్ కూడా ఈ ఎలక్ట్రోమాగ్నెట్ వల్లే పనిచేస్తుంది. ఫ్రిడ్జ్ డోర్ మూసినప్పుడు అతుక్కుపోతుందా? అది కూడా పర్మనెంట్ మ్యాగ్నెట్ వల్లే అవుతుంది. ఇంకా హెడ్ ఫోన్స్, స్పీకర్స్‌లో సౌండ్స్ వస్తాయా? అది కూడా ఈ మ్యాగ్నెటిజం సూత్రం మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా పెద్ద పెద్ద స్కాన్స్ లైక్ ఎంఆర్ఐ ఇలాంటివి చేస్తాం కదా! అందులో కూడా ఈ విద్యుత్ అయస్కాంతాలే ప్రాణం అని చక్కగా వివరించి చెప్పారు. అప్పుడు రుద్ర నవ్వుతూ, తాతయ్య, మనకు తెలియకపోయినా ఈ మ్యాగ్నెట్ మన చుట్టూ ఎప్పుడూ తన పని తను చేసుకుంటూనే ఉంటుందన్నమాట అని చెప్పి ఆనందంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు.